ఏపీలో ప్రస్తుతం ఇంటిపోరు రాజకీయం ఆసక్తి రేపుతోంది. ఓ పార్టీలో యాక్టివ్గా ఉన్న వాళ్ళను, కీలకమైన వాళ్ళను ఇరుకునబెట్టే క్రమంలో కొత్త రకం రాజకీయానికి తెరలేస్తోంది. కీలక నేతలను తమ పార్టీలోకి తెచ్చే ప్రయత్నం కుదరకపోతే ఆ నేతల బంధువులు తమ పార్టీలోకి వచ్చేలా స్కెచ్లు గీస్తున్నాయి పార్టీలు. అలా ప్రత్యర్థి నేతల సొంతింట్లోనే రాజకీయ కుంపటి రాజేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధానంగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న ఈ తరహా రాజకీయం హాట్ టాపిక్గా మారుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీలో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. ఓవైపు పక్క పార్టీలోని నేతలకు గాలమేస్తూ ప్రత్యర్థుల్ని బలహీనపరచాలన్న ప్రయత్నాలు కొనసాగిస్తూనే మరోవైపు మైండ్ గేమ్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నాయి రాజకీయ పక్షాలు. తమను టార్గెట్ చేస్తున్న ప్రత్యర్థి పార్టీలోని నేతలను వారు కూడా టార్గెట్ చేసుకునే క్రమంలో రాజకీయాల్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. దీంట్లో భాగంగా ఏపీలో బంధు రాజకీయం రంజుగా సాగుతోంది. బుద్ధా నాగేశ్వరరావు, వర్ల రత్నం, మేడా విజయశేఖర్ రెడ్డి ఇలా వీరి ఇంటి పేర్లు వింటే ఎవరికి సంబంధించిన వారో, ఏ నేతలతో బంధుత్వం ఉందో ఇట్టే అర్థమైపోతుంది. బుద్ధా వెంకన్న సోదరుడు బుద్ధా నాగేశ్వరరావు, బుద్ధా వెంకన్న టీడీపీలో ఎమ్మెల్సీగా కొనసాగుతుంటే ఆయన సోదరుడు బుద్ధా నాగేశ్వరరావు తాజాగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే వర్లరామయ్య టీడీపీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ వైసీపీని వీలు చిక్కినప్పుడల్లా విమర్శలు చేస్తూ ఉంటారు. ఆయన సోదరుడు వర్ల రత్నం వైసీపీలో చేరారు. ఇక కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి టీడీపీని విడి వైసీపీలో చేరారు. ఆయన సోదరుడు మేడా విజయశేఖర్ రెడ్డి టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఆయా పార్టీలో కీలకంగా ఉండేవారిని తమ పార్టీలోకి తెచ్చుకునే ప్రయత్నాలు ఓవైపు చేస్తూనే మరోవైపు ఈ తరహా వ్యూహాలు రచిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఇదో రకంగా చూస్తే ఆసక్తిని రేకెత్తించే అంశంగానే చెప్పొచ్చు. బుద్ధా వెంకన్న ఉదయం లేచింది మొదలు వైసీపీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. అలాగే వర్ల రామయ్య అదే పని మీద ఉంటారు. ఈ క్రమంలో వీరి బంధువులను తమ పార్టీలోకి తీసుకోవడం ద్వారా సదరు నేతల ఇళ్లలోనే వైసీపీని విమర్శిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. అందుకే వారితో విభేదించి తమ పార్టీలోకి వచ్చేశారనే సంకేతాలు పంపడం ద్వారా ఆ నేతల క్రెడిబిలిటీని వారు చేసే కామెంట్లకు పెద్దగా విలువ లేకుండా చేయడమే ఈ తరహా రాజకీయం వెనుకున్న వ్యూహంగా కనిపిస్తోంది. ఇదే క్రమంలో టీడీపీని వీడి వెళ్లిన మేడా మల్లికార్జున్ రెడ్డికి వరుసకు సోదరుడైన మేడా విజయశేఖర్ రెడ్డి మల్లికార్జున్ రెడ్డి నిర్ణయాన్ని తప్పుబడుతూ రాజంపేట నుంచి తాను పోటీ చేస్తానంటూ సవాల్ విసిరారు. ఇది కూడా ఓ రకంగా మేడా మల్లికార్జున్ రెడ్డి వర్గాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే. తమ బంధువర్గాన్ని కూడా మేడా ఒప్పించలేకపోయారన్న విషయం ప్రజల్లోకి తీసుకువెళ్లడం టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇదే సందర్భంలో మరో ఆసక్తికర పరిణామం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. వైసీపీలో కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి బావమరిది ద్వారకానాథ్ రెడ్డి టీడీపీలో చేరేందుకు గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబుతో ఓసారి భేటీ అయ్యారు. ఆయన రాయచోటి ఎమ్మెల్యే టికెట్ కూడా అడిగేశారంట. అఫ్కోర్స్ ఇంకా ద్వారకానాథ్ కు గ్రీన్ సిగ్నల్ రాలేదనుకోండి. ఆయా పార్టీలోని కీలక నేతలను టార్గెట్ చేసుకోవడానికి పార్టీ అధినాయకత్వాలు వారి వారి బంధుగణాలను ఏ విధంగా అడ్డు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయో ఆయా పార్టీలను కూడా బంధువులు కూడా అదే విధంగా వాడేసుకోవాలని భావిస్తున్నారట. ప్రస్తుతం తమ రాజకీయ అవసరాలు తీరాలంటే ఆయా పార్టీల వీక్నెస్లను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం సదరు నేతల బంధువులు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. కాల్ మనీ వ్యవహారంలో బుద్ధా నాగేశ్వరరావుపై ఆరోపణలొచ్చాయి. దీంతో అప్పట్లో బుద్ధా వెంకన్న కూడా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న బుద్ధా నాగేశ్వరరావుపై వైసీపీ ఇక నుంచి ఆరోపణలు చేసే అవకాశం ఉండదు. ఇదే సమయంలో బుద్ధా వెంకన్న కూడా కాల్ మనీ ఎపిసోడ్లో సేఫ్ జోన్లోకి వెళ్లిపోయారని తెలుగుదేశం వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరోవైపు రాజకీయంగా తమ ఎదుగుదల కోసం పోయిన ప్రాపకాన్ని దక్కించుకోవడం కోసం కూడా బంధుత్వాన్ని సదరు నేతలు వినియోగించుకున్నారా అన్న చర్చ కూడా ఉంది. మేడా మల్లికార్జున్ రెడ్డి సోదరుడైన మేడా విజయశేఖర్ రెడ్డి చాలా కాలంగా టీడీపీలోనే ఉన్నారు. తెలుగు యువత నేతగా కూడా వ్యవహరించారు. ఈ క్రమంలో మేడా మల్లికార్జున్ రెడ్డి చేరికను వ్యతిరేకించడం, అధిష్టానం ఆదేశిస్తే మేడాపై పోటీకి సిద్ధమని ప్రకటించడం ద్వారా టీడీపీ అధిష్టానం దృష్టిలోనే కాకుండా రాజకీయంగా కూడా ఫోకస్ అయ్యారు మేడా విజయశేఖర్ రెడ్డి. ఇక విజయసాయిరెడ్డి బావమరిది ద్వారకానాథ్ రెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. గతంలో టీడీపీ తరపున ద్వారకానాథ్ రెడ్డి లక్కిరెడ్డిపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత వైసీపీ పంచన చేరారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ద్వారకానాథ్ రెడ్డికి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఏ పార్టీ వైపు నుంచి లేదనే చెప్పాలి. దీంతో విజయసాయిరెడ్డి బావమరిది హోదాలో ప్రస్తుతం టీడీపీలో టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీలో కూడా ద్వారకానాథ్ రెడ్డికి టికెట్ ఇచ్చే ఛాన్స్ లేదన్న విషయం తెలిసినా విజయసాయిరెడ్డి బంధువు అనే ట్యాగ్ లైన్తోనైనా టీడీపీలో తన పట్ల సాఫ్ట్ కార్నర్తో ఉండలేకపోతుందా అన్న ఆశతో ద్వారకానాథ్ రెడ్డి ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఇదేదో కొత్త రాజకీయం కాదని అంటున్నారు. గతంలో చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం కూడా ఇదే తరహా రాజకీయమనే చెప్పాలి. ఇక తెలంగాణ టీడీపీలో కొనసాగుతున్న అరవింద్ కుమార్ గౌడ్ కూడా వెలుగులోకి వచ్చింది టీడీపీ నుంచి దేవేంద్ర గౌడ్ నిష్క్రమణ తర్వాతే అన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ విధంగా కొందరికి రిలేటివ్ పాలిటిక్స్ కలిసొచ్చినా చాలా మందికి రాజకీయం కలిసి రాదనే చెప్పాలి.